ఇంకో ఛాన్స్ అదే అలా కూడా అయ్యి ఉండొచ్చు. అంటే నిన్న అమిత్ షా గారు జేపీ నడ్డా గారితో చాలాసేపు మాట్లాడారు చంద్రబాబు గారు. వారితో మాట్లాడిన తర్వాతనే అర్ధరాత్రి మీకు తెలుసు అమిత్ షా గారితో మీటింగ్ అయిన తర్వాతనే ఈ పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా దీనికోసమే ఆపారని నేను చెప్పలేను కానీ బట్ మైట్ బి దిస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్ అనమాట. ఏమన్నా బీజేపీ నుంచి ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వచ్చా, లేదంటే టీడీపీలో ఇంకొక సీనియర్స్కి ఎవరికైనా ఇవ్వడానికి, ఇవన్నీ నేనైతే కామెంట్ చేయలేను అఫీషియల్గా. బట్ ఉంది, భవిష్యత్తులో ఇంకోళ్ళు కూడా అవకాశం వచ్చేటట్టు ఉంది. ఈ శాఖలు కేటాయింపుకి వచ్చినట్లు చూస్తే మనం ఇందాక రామారావు చెప్పారు, పయ్యావుల కేశవ్ గారు పిఏసీ చైర్మన్గా ఆయన ఫినాన్స్ మీద ఆయనకు మంచి పట్టుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఫైనాన్స్ శాఖ దక్కేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి అనేక శాఖల మీద ఆయనకి మంచి పట్టుంది. నారాయణ గారు అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, ఆయన అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. నారాయణ గారు అర్బన్ డెవలప్మెంట్ మీద ఆయనకు మంచి పట్టుంది. లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా, నాట్ ఓన్లీ ఐటీ, ఆయన ఎన్నో అవార్డులు స్వీకరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇట్లా కొన్ని శాఖల మీద పట్టున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి అవే శాఖలు కేటాయిస్తారా, మార్పులు అన్న జరుగుతాయి అనేది చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది సీనియర్స్కి, ఉదాహరణకి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, ఎంతో గొప్ప పోరాటం చేశారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎక్కడ రాజీ పడినటువంటి పోరాటం చేశారు అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అంటే పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా ఎక్కడ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పోరాడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఖచ్చితంగా వాళ్ళకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వబడుతుంది. ఇంకా అనేక పోస్ట్స్ ఉన్నాయి, చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకోరు. అయ్యన్న పాత్రుడు గారిని ఊరికినే అట్లా సైడ్ లైన్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా బుచ్చయ్య గారు ఇటువంటి సీనియర్స్ని ఊరికినే పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇంకా అనేక రకాలైనటువంటి పోస్ట్స్ ఉన్నాయి. ఇంకా శాసనసభ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది, ఇంకా కీలకమైన పోస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో ఒక ఆలోచన, ఆ విధమైనటువంటి ఆలోచన ఆయన మైండ్లో ఉండే ఉంటుంది. కాబట్టి చూద్దాం, ఇప్పుడే ఊరికనే వాళ్ళకి ఏదో ఇంకా అవకాశాలు ఉండవు అనుకోవటానికి లేదు. వీకే గారు ఖచ్చితంగా వాళ్ళకి మంచి గౌరవప్రదమైనటువంటి స్థానమే పార్టీ కల్పిస్తుంది. రైట్ పటాబ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత